ట్రంప్ మండిపోయి ఉన్నారట. ట్రంప్ టీంకి ఎక్కడో మండిపోతుందట. రష్యా వద్ద ఇండియా ఆయిల్ కొనుగోలు చేయడం ఏమాత్రం ఇష్టం లేని ట్రంప్ అన్నంత పని చేశారండోయ్. ఇండియాపై 25% దిగుమతి సుంకాలు విధించారు. ట్రంప్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రపంచ దృష్టి భారత్ వైపు మళ్లింది. అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల్లో ట్రంప్ నిర్ణయం కలకలం రేపుతోంది. ఇక ఇది సాధారణ ఆర్థిక నిర్ణయం కాదని స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా డెసిషన్ వెనుక రాజకీయ లక్ష్యాలే ఎక్కువగా ఉన్నాయనిపిస్తోంది. భారత్ ఇప్పటికే అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం చర్చలు సాగిస్తూ ఉన్నప్పటికీ అదే సమయంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ ఒప్పందాల రూటు మారుతుందా అనే అనుమానం కూడా కలుగుతోంది. ఇంతకీ అమెరికా నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం చూపనుంది? ముందుగా రష్యాతో భారత్ సాగిస్తున్న సంబంధాలు అసలు ఎలా ఉన్నాయన్న దానిపై స్పష్టత అయితే అవసరం. ఇండియా రష్యా వద్ద నుంచి చమురు కొనుగోలు చేయడాన్ని అమెరికా పెద్ద తప్పుగా చూస్తోంది. కానీ పూర్తిగా భారత్కి ఇది వ్యాపారపరమైన అంశం. దేశం రోజుకు కోట్ల లీటర్ల చమురు వాడుతుంది కదా. అంత డిమాండ్ ఉన్నప్పుడు ఎక్కడ చౌకగా దొరుకుతుందో అక్కడ కొనడం తప్పేమీ కాదు కదా. పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించినప్పటికీ ప్రపంచంలోని ప్రతి దేశం అదే దిశగా నడవాల్సిన అవసరం లేదు. భారత్ ఎప్పటికీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే దేశం. అంతేకాదు, చౌకగా చమురు కొనుగోలు చేసి దాన్ని దేశీయంగా వాడడం ద్వారా భారత్ తన ప్రజలకు ఇంధనాన్ని ఇస్తోంది. రష్యా నుంచి కొన్న చమురును ప్రాసెస్ చేసి కొన్ని దేశాలకు ఎగుమతి చేస్తోంది కూడా. ఇందులో ఏమాత్రం తప్పులేదు. ఇటు అమెరికా దీన్ని రాజకీయం చేస్తుండడం వల్లే ఇంత వివాదం రాజుకుంది. మరోవైపు భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై కొన్నేళ్లుగా చర్చలు కొనసాగుతున్నాయి. తమ ఉత్పత్తులకు తక్కువ సుంకాలతో భారత్ మార్కెట్లో ప్రవేశం కల్పించాలని అమెరికా కోరుతోంది. కానీ భారత వ్యవసాయ రంగాన్ని, డైరీ పరిశ్రమను రక్షించాలి అంటే కొన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు అవసరం. భారత రైతులు ఇప్పటికే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. పైగా అమెరికా ఎప్పుడూ తాను విధించే అధిక సుంకాల విషయాన్ని దాచేస్తోంది. ఇలాంటి అసమానతల మధ్య ఒక సమానమైన ఒప్పందం జరగడం కష్టం. అందుకే చర్చలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఇక ఇండియాపై 25% దిగుమతి సుంకాలు వేయడం అనేది కేవలం ప్రభుత్వాల మధ్య పరిమితం కాదు. దీని ప్రభావం నేరుగా పరిశ్రమలపై, వ్యాపారులపై, ముఖ్యంగా చిన్న ఎగుమతిదారులపై పడుతోంది. అమెరికా మార్కెట్లో భారత టెక్స్టైల్, ఇంజనీరింగ్ గూడ్స్, కొన్ని ఆయుర్వేద ఉత్పత్తుల లాంటికి మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు వాటిపై అధిక సుంకాలు పడడంతో ధరలు పెరిగిపోతాయి. అమెరికా వినియోగదారులు వాటిని కొనాలనే ఆసక్తి కూడా చూపకపోవచ్చు. ఆ ఉత్పత్తుల ఎగుమతులు తగ్గిపోతే భారత్లో వాటిని తయారు చేసే కంపెనీలు కుదేలైపోతాయి, ఉద్యోగాలు తగ్గిపోతాయి, ఆదాయం పడిపోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దీని ప్రభావం మొత్తం మార్కెట్పై పడుతుంది. ఇదంతా చేసి ట్రంప్ ఏం సాధిస్తారు అనేదిగా మీ డౌట్? ఏం లేదండి. అమెరికా అంటే పెద్దన్న, పెద్దన్న అంటే అమెరికా. ఇలా పిలిపించుకోవడానికి ట్రంప్ అయినా ఇంకో అమెరికా ప్రెసిడెంట్ అయినా ఇలానే చేస్తారా? లేదంటే వాళ్ళకి ఏ అవసరం చెప్పండి? ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొంటే వాళ్ళకెందుకు? సౌదీ నుంచి కొంటే వాళ్ళకెందుకు? ఇదంతా కేవలం పెత్తనం, పైశాచికత్వం, అంతకంటే ఏం లేదు. ఇంతకీ ఈ మొత్తం ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.